ఊరి పెద్ద ఒకానొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఋషి వంటివాడు, బుద్ధివంతుడు, మహాజ్ఞాని, దయామూర్తి. ఆ గ్రామంలో బాబా పైన పేదలందరకు ఎంతో భక్తి, పిల్లలకు గౌరవమును. పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు. ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా ఎంచుకుంటూ వారి వారి జీవితాల్లో మంచి చెడులు, కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకుంటారు. ఆయన వారందరినీ బిడ్డల్లా చూచుకుంటూ వాళ్ళ కష్టాలు తొలగిపోవటానికి, సౌఖ్యం కలగటానికి తగిన సలహాలు చెప్తూ ఉంటాడు. అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది. బాబాకు చదువంటే ప్రాణం. అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకొని ఇంట్లో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నీ చక్కగా సర్దుకున్నాడు. గ్రంథాలంటే ఈనాడు మనం రోజు చూస్తున్న అచ్చు పుస్తకాలు అనుకునేరేమో. బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు. అందుచేత ఒక గొప్ప గ్రంథం ఉన్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దాన్ని తిరిగి రాసుకునేవారు. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది. రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది. బాబా బీర్వాలో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే. ఆయన కూర్చున్న గది కిటికీలో నుంచి కిందకు చూసినట్లయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళీపరచినట్టుగా కనబడి అందంగా ఉండేవి. ఆ పొలాల్లో ఎప్పుడు చూసినా తేనెటీగల వలె పాటుపడే రాయితు జనం ఆకుపడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కనపడుతూ ఉండటం వల్లనే ఆ గదిలో కూర్చొని చదువుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది. బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు. ఆ ఊరికి ఆనుకునే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది. ఒక రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదకు మళ్ళింది. ఆ గోడ ఇదివరకే అవుకుగా ఉన్న సంగతి బాబాకు తెలుసు. దాన్ని మరమ్మతు కూడా చేశారు. అయినా ఎందుచేతనో కానీ అది ఇప్పుడు బీట వేసి ఉన్నది. ఉండడం ఏమిటి, బీటల్లోంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవుతున్నట్టు బాబాకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక అరగంట సేపట్లో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు. అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసివేసి బాబా ఆ గోడ వైపు అదే పనిగా చూడనారంభించాడు. ఇప్పుడు అతనికి మనస్సులో బెంగ పట్టుకున్నది. ఏమిటంటే గ్రామస్తులందరూ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు. గోడ సంగతి వాళ్ళకేం తెలుసు పాపం. ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊర్లోకి నీరు ముంచుకొస్తుంది. అటువంటి సమయంలో పని పాటల్లో మునిగి ఉన్న గ్రామస్తులు ప్రాణాలు ఎలా రక్షించడం? వృద్ధుడు కావడం చేత తను స్వయంగా పొలాల్లోకి వెళ్ళి వాళ్ళని హెచ్చరించలేడు. పోనీ ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామా అంటే ఇంట్లో ఎవరూ లేరు. ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు. ఈ పరిస్థితిలో ఆయన ఏం చేయగలడు? ఆలోచిస్తూ మళ్ళీ ఒక్కసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడబీట ఇంకా పెద్దదయ్యి నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది. బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్ళి మండుతున్న కట్టెలు రెండు తీసుకొచ్చాడు. అందులో ఒక దాన్ని తనకు ప్రాణ సమానమైన పుస్తకాల గదికి, మరొక దాన్ని పెరట్లో ఉన్న గడ్డి మేటకి అంటించాడు. 5 నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేశాయి. జ్వలాలు ఎగిసి వచ్చాయి. గుట్ట మీద పొగలు మంటలు చూచి పొలాల్లో ఉన్న జనం అయ్యో మన బాబా ఇల్లంటుకున్నది, రండి రండి అని కేకలేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు. ఆ వచ్చిన మగవాళ్ళు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు. కానీ బాబా వాళ్ళపైన కోపగించాడు. మీరు ఆర్పొద్దు, ఏమీ వద్దు. ముందు వెళ్ళి పిల్లలను, ఆడవాళ్ళను, ముసలివాళ్ళను, నోరులేని జీవాలను తీసుకువచ్చి గుట్టపైకి చేర్చండి. ఒక పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి, వెళ్ళండి అని ఆత్రంతో వాళ్ళని తొందర పెట్టసాగాడు. ఆయన మంటలు ఆర్పవద్దని అనగానే అందరికీ ఆశ్చర్యం వేసింది. అయినా బాబా చెప్పిన మాట దాటడానికి వీల్లేదు. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని, అది నిలకడ మీద గాని అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే. కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు పోయి ఒక పిట్టైనా దిగబడిపోకుండా అందరినూ గుట్టపైకి చేర్చారు. ఈ రోజున బాబా ఆడే మాటలు, చేసే పనులు ఎవ్వరికూ బోధపడటం లేదు. తలాకొక విధంగా అనుకుంటున్నారు. ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడ వైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గబాలుమని కూలింది. గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేమున్నది, నది గట్టు తెంచుకొని పారింది. చూస్తుండగానే ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. బాబా చేసిన త్యాగం అందరికీ తెలిసిపోయింది. వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి, గౌరవం మునపటి కంటే రెట్టింపైనాయి. ఆ గ్రామం మళ్ళీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు. ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణ సమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను గ్రామస్తులను రక్షించుకోవడం కోసం తన చేతులతో తానే తగలబెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు. వాళ్ళతో బాబా, బిడ్డలారా, మీరెంత మాత్రం విచారించకండి. గ్రంథాలు విలువైనవే, నాకు ప్రాణ సమానమైనవన్న మాట నిజమే. కానీ మిమ్మల్ని రక్షించటానికి గ్రంథాలే కాదు, నా ప్రాణాలైనా ఇచ్చివేస్తాను.
ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకొని చల్లగా ఉండటం నా కళ్ళతో చూశాను. అదే నాకు 10,000. అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు బాబా. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.